సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన ప్యాలెస్ ఏంటంటే టక్కున గుర్తొచ్చేది తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్నామా ప్యాలెస్. ఇది ప్రపంచపు ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఫలక్నామా ప్యాలెస్ హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందింది. తర్వాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నామాలో 32 ఎకరాల ప్రదేశంలో చార్మినార్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి మరియు 6వ నిజాం అయిన నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ యొక్క మామయ్య మరియు బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. ఉర్దూలో ఫలక్నామా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. అందులోని ఒక అద్దం విలువ నేడు 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని 300 ఎకరాల్లో నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు. 1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి 40 లక్షల ఖర్చయిందట. 6వ నిజాం మహబూబ్ అలీ పాషాకు ఈ భవనం అంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్లో విడిది చేశారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్కు ఎంతో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానంలోని ఫైగా వంశస్థులకు చెందింది ఇది. ఆ తర్వాత దీనిని నిజాం రాజులు సొంతం చేసుకున్నారని చెబుతారు. చార్మినార్కు 5 కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఫలక్నామా ప్యాలెస్ నిర్మించారు. ఫలక్నామా ప్యాలెస్కు ఆంగ్లేయ ఆర్కిటెక్చర్ నిర్మాణాకృతినిచ్చారు. మార్చి 3, 1884లో నిర్మాణానికి సర్ వికార్ శంకుస్థాపన చేయగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తి కావడానికి 9 ఏళ్లు పట్టింది. ఫలక్నామా ప్యాలెస్లోని 93,971 చదరపు మీటర్ల విస్తీర్ణం గల మర్దనా భాగాన్ని ఇటలీ నుంచి తెప్పించిన ప్రత్యేక పాలరాళ్లతో పరిచారు. తేలు ఆకృతిలో నిర్మించిన ఈ ప్యాలెస్ మధ్య భాగంలో ప్రధాన భవనం, వంటగది, గోల్ బంగ్లా, జన్నా మహల్తో పాటు దక్షిణ భాగంలో పట్టపురాండ్లు, చెలికత్తెల కోసం క్వార్టర్లను నిర్మించారు. ఇక ఫలక్నామా ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్ టుడూర్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇందులోని కిటికీలకు ఉపయోగించిన రంగురంగుల అద్దాల పట్టకాల నుంచి వచ్చే కాంతి గదులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. ఇక 1897-98 వరకు సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఫలక్నామా ప్యాలెస్ను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత దీని యాజమాన్య బాధ్యతలను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకి అప్పగించారు. ఫలక్నామా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు వికార్ చాలా కాలం పట్టిందట. ఆయన భార్య వికారుల్ ఉమ్రా ఇచ్చిన సలహా మేరకు మహబూబ్ అలీ పాషా నిజాంను ఈ ప్యాలెస్కు ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన మహబూబ్ అలీ పాషా ప్యాలెస్ను చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్యాలెస్ నిర్మాణంతో వికార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకొని కావలసిన ఆర్థిక సహాయం అందించారు. 1950లో ఇక్కడి నుంచి 6వ నిజాం వెళ్లిపోయిన తర్వాత ఫలక్నామా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1951లో ఇక్కడ విడుదల చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ ప్యాలెస్ను మూసివేశారు. తర్వాత 2000 సంవత్సరంలో ఈ ప్యాలెస్ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాల పాటు అద్దెకిచ్చారు. ప్యాలెస్లోని అద్భుతాల్లో ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలో సీలింగుకు ఇసుక, సున్నం నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్యాలెస్లో 60 విలాసవంతమైన గదులు మరియు 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్లోని భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్పై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చొని భోజనం చేయవచ్చు. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తున్న డైనింగ్ టేబుల్ను బంగారం, క్రిస్టల్తో తయారు చేశారు. ప్యాలెస్లోని గ్రంథాలయంలో భారతదేశంలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలున్నాయి. ఇక్కడ బిలియర్డ్స్ టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లాండ్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో ఉంటే మరొకటి ఫలక్నామా ప్యాలెస్లో మాత్రమే ఉంది. ఇక ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలెన్నో ఫలక్నామా ప్యాలెస్ సొంతం. 1883లోని ఈ భవనంలో విద్యుత్ టెలిఫోన్ ఉపయోగించారు. కరెంటు ఉపయోగించారనడానికి భారతదేశంలోని అతిపెద్ద స్విచ్ బోర్డు ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి ఆ రోజుల్లో విద్యుత్తును అందించడానికి బొగ్గు ఆధారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతం పేరు ఇంజన్ బౌలి అంటారు. ఆ ప్రాంతాన్ని ఈనాటికి అదే పేరుతో పిలుస్తారు.
2000 సంవత్సరం ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్లోకి రానిచ్చేవారు కాదు. కానీ తాజ్ గ్రూప్ దీనిని అద్దెకు తీసుకున్న తర్వాత దీనిని మరింత ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్ నవంబర్ 2010లో ప్రారంభమైంది. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అందమైన ఫర్నిచర్, హస్తకళా వస్తువులతో ఈ హోటల్ను అందంగా అలంకరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.